నమస్తే. నేను మీ నడింపల్లి నాగరాజ్ శర్మ. ఈరోజు మనం ఈ వీడియోలో ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి, ఆ పౌర్ణమి రోజు మనం చేయవలసినటువంటి క్రియ ఏదైతే ఉందో, విధి విధానం ఏదైతే ఉందో దానిని చెప్పే ప్రయత్నం చేస్తాము. ఆషాఢ పౌర్ణమికే వ్యాస పౌర్ణమి అని, గురు పౌర్ణమి అని వ్యవహారం ఉంది. ఎందుకు గురు పౌర్ణమి అంటున్నాం, వ్యాస పౌర్ణమి అంటున్నాం అనేది ఇక్కడ మనం తెలుసుకుందాము. ముందుగా గురు పౌర్ణమి అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి నుంచి చాతుర్మాస్య వ్రతం యతులు చేయడం ఆచారంగా ఉండేది. అంటే మునులు ఈ చాతుర్మాస్య వ్రతంలో ఏకాదశి నుంచి, శుద్ధ ఏకాదశి నుంచి ఈ వ్రత ఆరంభమైతే పౌర్ణమి రోజు వారి యొక్క గురు పరంపరని స్మరించుకుంటారు. వారికి ఎవరైతే వేద ఆధారితమైనటువంటి పరంపరాగతమైనటువంటి గురువులు ఉంటారో వారినందరినీ కూడా స్మరించుకొని వారిని భక్తితో పూజించుకుంటారు. కాబట్టి ఆ పూర్ణిమకు గురు పూర్ణిమ, గురు పౌర్ణమి అని పేరు. ముందుగా గురు అనే శబ్దానికి అర్థం, మనము గు అనే అక్షరానికి చీకటి అని, రు అనే అక్షరానికి వెలుతురు అని, గురు అంటే చీకటి నుంచి వెలుతురులోకి తీసుకుపోయేవాడు అని గురువుకు అర్థం చెప్పడం మనం వింటున్నాం. ఈ గురువులు లౌకిక వ్యవహారంలో దాదాపుగా మనకి 7 మంది కనపడతారు. సూచక గురువు కేవలం లౌకికమైన చదువు చెప్పేటటువంటి వాడు సూచక గురువు. అలాగే వాచక గురువు, కుల ఆశ్రమ ధర్మాలను బోధించేటటువంటి గురువు ఎవరైతే ఉన్నారో వారు వాచక గురువు. బోధక గురువు, మహామంత్రాలను ఉపదేశించేటటువంటి గురువుని బోధక గురువు అంటున్నారు. నిషిద్ధ గురువు అంటే వశీకరణ, మాలన ప్రయోగాలు, క్షుద్ర విద్యలు ఇటువంటివి చేసేటటువంటి గురువు ఎవరైతే ఉన్నారో అటువంటి గురువుని నిషిద్ధ గురువుగా. విహిత గురువు విషయభోగముల మీద విరక్తి కలిగించేటటువంటి వాడు, విషయాలకు వైరాగ్యం చెందింపజేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విహిత గురువులు. కారణ గురువు జీవ బ్రహ్మైక్యాన్ని బోధించేటటువంటి వారు, వారిని కారణ గురువు అంటున్నాం. 7వది పరమ గురువు, జీవాత్మ పరమాత్మ ఒకటే అని ప్రత్యక్ష అనుభవాన్ని కలగజేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని పరమ గురువు అంటున్నారు. కాబట్టి గురు పౌర్ణమి అంటే ఈరోజు చాలా వరకు లోక వ్యవహారంలో ఆ తర్వాత వచ్చినటువంటి చాలామందిని మనము గురు పౌర్ణమి రోజు పూజ చేస్తున్నాం, కానీ అది సరి అయినది కాదు. వేద ఆధారమైనటువంటి శాస్త్రజ్ఞానాన్ని అందించేటటువంటి గురు పరంపరలోని వారే గురు పౌర్ణమికు పూజకు అర్హులు. అటువంటి వాళ్ళలో మనకు చెప్పుకోదగ్గ వాడు ఎవరయ్యా అంటే వ్యాస మహర్షి. కృష్ణద్వైపాయనుడు అనేటటువంటి పేరు ఉన్నటువంటి వ్యాస మహర్షి అపౌరుషాలైనటువంటి, అంటే వేదాలు ఒకరి చేత రాయబడినవి కాదు, అవి జానపద సాహిత్యంలాగా, జానపద కథల్లాగా తరతరాలుగా మౌఖికంగా వస్తున్నటువంటి వేదాలను ఆయన తన యొక్క శాస్త్రజ్ఞానముతో విభాగం చేసినాడు. అంటే కొన్ని మంత్రాలను ఋగ్వేదంగా, మరికొన్నిటిని యజుర్వేదంగా, మరికొన్నిటిని సామవేదంగా, మరికొన్నిటిని అధర్వణ వేదంగా ఆయన విభాగం చేసినాడు. అంటే ఆయన రాసినవి కాదు వేదాలు, అంతకుముందు నుంచే లోకంలో ధార్మికమైనటువంటి విషయాలని
ఋగ్వేదంలో వాటికి సంబంధించినవి, యజుర్వేదంలో నిత్య వ్యవహారంలో చేసేటటువంటి విధానాలు, సామవేదం ప్రధానంగా సంగీతానికి ప్రాధాన్యం ఇచ్చేది, అథర్వణవేదం ఔషధానికి సంబంధించినటువంటిది. ఈ రకంగా వేదాలని, అలాగే 18 పురాణాలని, అలాగే మహాభారతం, భగవద్గీత, అనేకమైనటువంటి ఉపనిషత్తులు, ఇతిహాసాలు, వాటి యొక్క సారాంశాన్ని భగవద్గీతలో ఆయన పొందుపరిచే అద్భుతమైనటువంటి, అది ఎల్లకాలంలో సర్వకాల సర్వ అవస్థల యందు పనిచేసేటటువంటి భగవద్గీతను అందించేటువంటి గురువు. కాబట్టి ఈ పౌర్ణమి రోజు వ్యాస పౌర్ణమి అని కూడా వ్యవహరించడం మనం గమనిస్తున్నాం. వ్యాసుడు పుట్టినది కూడా ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజే. కాబట్టి వ్యాస పౌర్ణమి అనడము చాలా సరి అయినది. మనకు గురు రూపంలో దేవతలు ఉన్నారు. అందులో హయగ్రీవుడు, దత్తాత్రేయుడు, సరస్వతీదేవి, శారదాదేవి, వీరు ముగ్గురు కూడా గురువు రూపంలో ఉండేటటువంటి పరమాత్మలు పూజలు అందుకుంటున్నారు గురు రూపంలో. వీరే కాకుండా వేద ఆధారితంగా ఆత్మజ్ఞానాన్ని బోధించేటటువంటి చాలామంది గురువుల్ని ఆ రోజు మనం స్మరించుకోవచ్చు. గురు పౌర్ణమి రోజు వారిని పూజించుకోవచ్చు. ఈ వేద ఆధారితమైనటువంటి జ్ఞానం అందించే వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే గురు పౌర్ణమి రోజు స్మరించుకోదగ్గ గురువులు. అంతేగాని ఆత్మజ్ఞానం తెలియజేయకుండా వేద ఆధారితమైనటువంటి ధర్మాన్ని బోధించకుండా వేరే విషయాలు బోధించే ఏ ఒక్కరు కూడా గురు పౌర్ణమి రోజు పూజకు అనర్హులు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి. ఇటీవల కాలంలో పౌర్ణమి వచ్చి గురువారం వస్తే గురు పౌర్ణమిని గురువారాలకు పోయేటటువంటి గుళ్ళు, అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళు వారు ఏం బోధించినారో ఆ విషయాలకు సంబంధం లేకుండానే గురు పౌర్ణమిలో చాలా గొప్పగా చేస్తున్నారు, ఆడంబరంగా చేస్తున్నారు, ఆర్భాటంగా చేస్తున్నారు. కానీ ఆత్మజ్ఞానాన్ని బోధించేటటువంటి ధార్మికమైనటువంటి విజయాలను బోధించేటటువంటి వాళ్ళు మాత్రమే. ఎందుకంటే గురు పరంపరలు అంతకుముందు గురువులు చెప్పినటువంటి వాటినే తమ తర్వాత తరానికి అందించే వారెవరైతే ఉన్నారో వారు గురువులు. కొత్తగా వీళ్ళు ఒక విషయాన్ని తెలుసుకొని ఆ విషయాన్ని ఇతరులకు తెలియజేసే వాళ్ళు కాదు గురువులు. కాబట్టి జనాలందరూ కూడా ఇది బాగా ఎరకపరుచుకొని వ్యాస పౌర్ణమి రోజు మనం ఎవరిని ఆరాధించాలి, ఎవరిని ఆరాధించకూడదో మనం తెలుసుకొని వ్యవహరించాలి. అటువంటి గురు పౌర్ణమి రోజు పూజకు అర్హులైనటువంటి కొందరి పేర్లను ఇక్కడ నేను తెలియజేస్తాను. ఈ వ్యాస పౌర్ణమి లేదా ఈ గురు పౌర్ణమి రోజు గురు రూపంలో ఉండే పరమాత్మ అయినటువంటి వినాయకుని పూజించుకోవచ్చును, నరసింహస్వామిని పూజించుకోవచ్చును, అలాగే సుబ్రహ్మణ్య స్వామిని, శివుడిని, పరశురాముడిని పూజించుకోవచ్చు. అలాగే మహర్షులలో శుక మహర్షిని, పరాశరుడిని, గౌడపాదను, గోవింద భగవత్పాదులను, శంకరాచార్యుల వారిని స్మరించుకోవచ్చు. వీరు తప్ప లేదా అనూచానంగా పరంపరాగతంగా తమకు పూర్వీకులైన గురువులు చెప్తున్నటువంటి ఆత్మజ్ఞానాన్ని, ధార్మికమైనటువంటి విషయాలను ఎవరైతే వారిని స్మరిస్తూ వారిపైన భక్తితోటి చెప్తూ ఉన్నారో అటువంటి గురువుల్ని కూడా మనము ఈ గురు పౌర్ణమి రోజు పూజించుకోవచ్చు. వీరు తప్ప లౌకికమైన విషయాలను చెప్పే ఏ ఒక్కరు కూడా గురు పౌర్ణమి రోజు పూజకు అనర్హులు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అందరూ వీడియో చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఎవ్వరు కూడా లైకులు ఇవ్వడం లేదు. మీరు ఇచ్చే లైకుల వల్లనే మేము చేస్తున్నటువంటి వీడియో శ్రమ కోర్చి ఎంతో ఓర్పుతో సహనంతో
మాకున్నటువంటి పరిజ్ఞానాన్ని మీకు అందజేయడానికి చేసే ఈ ప్రయత్నంలో మీరు ఒక లైక్ ఇస్తే 10 మందికి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మీరు మీ యొక్క అభిప్రాయాలు నేను చేస్తున్నటువంటి ఈ సూర్య నడింపల్లి ఛానల్ ద్వారా చేస్తున్నటువంటి వీడియోలపైన మీ యొక్క అభిప్రాయాలు సానుకూలమైనవి కావచ్చు, ప్రతికూలమైనవి కావచ్చు, మీ మనసుకు అనిపించినటువంటి అభిప్రాయాన్ని కూడా తెలియజేయాల్సిందిగా కోరుతూ షేర్ చేయమని, నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని, చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి కోరుతూ మీ నడింపల్లి నాగరాజ్ శర్మ.